నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో చాలా వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. హైకోర్టు ఏదైతే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కేటీఆర్ క్వాష్ పిటిషన్ తిరస్కరణ తర్వాత వేగంగా కొంత రాజకీయాలు మారుతున్నాయి. కేటీఆర్ ఏ క్షణమైనా ఏసీబీ, ఈడీ అధికారులు రంగంలో దిగి కొంత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి దాడులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గ్రీన్ కో సంస్థ ద్వారా క్విట్ ప్రోకో జరిగిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ దిశగా విచారణ సాగుతోంది. సో అసలు హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తూ మాట్లాడదాం. మనతో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే చరణ్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి ఇవాళ కేటీఆర్ ఏసీబీకి సంబంధించినటువంటి కేసు ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి వ్యవహారం గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన దాన్ని, ఆ వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే న్యాయస్థానంలో న్యాయం గెలిచినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు అక్రమంగా నా మీద కేసులు పెట్టారు, ఇది క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టు పోవడంతో ప్రధానంగా కేసు డిలే అవుతా ఉంది. ఏసీబీ అనేది చట్టబద్ధంగా చట్టం ప్రకారం మాత్రమే పనిచేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తా ఉంది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఏది కూడా చట్టం ప్రకారమే ఏసీబీ కేసులు పెట్టినట్టుగా ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అదే కాకుండా ఏసీబీ కూడా చాలా స్పష్టంగా 23 కోట్ల రూపాయలు ఎలాంటి హెచ్ఎండిఏ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, న్యాయ శాఖ అనుమతి లేకుండా, అదే కాక డాలర్లు కొనుగోలు చేసినప్పుడు ఆర్బీఐ అనుమతి లేకుండా, ఫేమా నిబంధనలు ఫాలో కాకుండా, అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు మరొక 23 కోట్ల రూపాయలు పంపించేటప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ, న్యాయశాఖ అనుమతి కానీ, అదే ఆర్బీఐ కానీ, అదేవిధంగా ఫేమా కానీ, అదేవిధంగా హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా నిధులు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయల ఆర్బీఐ పెనాల్టీ విధించింది. మొత్తం కలిపితే 55 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇక్కడ ఒప్పందం చేసుకుందేమో మున్సిపల్ శాఖతోటి, చెల్లించిందేమో హెచ్ఎండిఏ బోర్డు నుంచి. కాబట్టి మున్సిపల్ శాఖతో అంటే నోటు ఫైల్ మీద సంతకం పెట్టక ముందే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 23 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. అదే కాకుండా అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి చాలా స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి ఏసీబీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది. హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద కేసు కాకుండా హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద ఎందుకు కేసు అయిందంటే ఇవన్నీ కారణాలతోటి వారు కేటీఆర్ గారు చెప్తేనే మేము ట్రాన్స్ఫర్ చేసినాం అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇవ్వడంతో మాత్రమే ఏసీబీ కేసు కేటీఆర్ గారి మీద బుక్ చేసి ఏసీబీ విచారణ జరిగే క్రమంలో వారు కోర్టుకు పోయి, అదేవిధంగా 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని, అదే కాకుండా కోర్టు తేలే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పడంతో ప్రధానంగా అరెస్ట్ చేయకుండా కోర్టులో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని సీరియస్ గా, అంటే కోర్టు నిబంధనలు ఫాలో కావాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా నిన్న పెద్ద ఎత్తున ఏసీబీ విచారణ పిలిస్తే దాని మీద గలాట క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. ఎందుకంటే అడ్వకేట్ గారిని అనుమతియాలని. అడ్వకేట్ గారిని ఎందుకు అనుమతిస్తారంటే ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మాత్రమే వారి మీద 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది. వారిని దబాయించి ఏమన్నా వేరే విషయాలు ఏమన్నా చెప్పిస్తారని చెప్పేసి అడ్వకేట్ పెట్టుకోమని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. లేదు, మీకు నిజంగా అడ్వకేట్ కావాల్సినప్పుడు ప్రత్యేకంగా హైకోర్టులో కేసు వేసుకొని హైకోర్టు అనుమతితోటి మీరు అడ్వకేట్ ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా హైకోర్టు అది అడ్వకేట్ అనుమతి ఇవ్వని చెప్తే ఏసీబీ వారు అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న బయటనే ఉండి వాంగ్మూలం ఇచ్చి ఏకంగా తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కాబట్టి ఇప్పుడు చట్టము గెలిచినట్టుగా ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన కేసుల విషయం మేము ఇన్వాల్వ్ కాలేము, ఖచ్చితంగా చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తున్నట్టుగా మేము భావిస్తాం. సో ఇదొక అంశం అయితే, ఇప్పుడు పెద్ద ఎత్తున గ్రీన్ కో సంస్థ ద్వారా పెద్ద ఎత్తున క్విట్ ప్రోకో జరిగింది అనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏంటిది, నిజంగానే క్విట్ ప్రోకో జరిగిందా? బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో కొంత పెద్ద దాదాపుగా 49 కోట్ల మేర లబ్ధి జరిగింది అనేది కూడా కొంత ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు చరణ్ గారు? గ్రీన్ కో అండ్ వారి అనుబంధ సంస్థలన్నీ కలిపి 48 సార్లు 41 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అదంటే 9వ సీజన్ సంబంధించి ఒప్పందం జరగక ముందే 3 నెలల ముందే గ్రీన్ కో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బాండ్లు కొనుగోలు చేయడంతో భాగంగానే వారు ఈ గ్రీన్ కోకు సంబంధించి కార్ రేసింగ్ వ్యవహారాన్ని వారికి అప్పగించినట్టుగా చాలా స్పష్టంగా క్విట్ ప్రోకో జరిగినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.
దానిలో భాగంగా మాత్రమే ఇక్కడ కార్ రేసింగ్ వ్యవహారంలో గ్రీన్కో కంపెనీ ఇన్వాల్వ్ చేసిన కనపడతా ఉంది కాబట్టి ఆ దిశగా కూడా విచారణ జరగబోతా ఉంది. అదే కాకుండా విదేశాల్లో ఇక్కడ డాలర్ రూపంలో చెల్లించినటువంటి పైసలు మరి అక్కడి నుంచి ఇంకా వేరే వాళ్ళ ఖాతాలకు పోయినాయా? లేకపోతే ఏ విధంగా అని చెప్పేసి దాని మీద కూడా విచారణ జరుగుతా ఉంది. అదే కేటీఆర్ గారు ఏం చెప్పిండు? ఏసీబీ కేసు సంబంధం అన్నాడు. ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కేటీఆర్ గారు చట్టం చదువుకుంటే తెలుస్తది. ఎందుకంటే చట్టంలో చాలా స్పష్టంగా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వం నుంచి అలవెన్స్ రూపంలో కావచ్చు, జీతం రూపంలో కావచ్చు, వేతన రూపంలో కావచ్చు, తీసుకొని ప్రభుత్వాన్ని నష్టమయ్యే పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ ఇన్వాల్వ్ అవుతుంది. చాలా స్పష్టం. దానిలో భాగంగా కేటీఆర్ గారి విషయంలో ఏసీబీ విచారణ చేస్తా ఉంది. అదే కాకుండా మరోసారి ఏమంటాడు? మేము నిన్ననే పంపినామని చెప్పిండు. ఇప్పుడేమంటుండు? నాకేం సంబంధం, అధికారులు బాధ్యత వహిస్తారు, అధికారులే కదా చూసుకోవాల్సిందని చెప్పేసి ఇప్పుడు బుకాయించే ప్రయత్నం. అంటే ప్రతి దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, ప్రతి దాన్ని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా ఏ వ్యక్తిని అక్రమంగా కేసులు పెట్టే ఉద్దేశం గాని, లేదు అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చే ఉద్దేశం గాని, అనవసరంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి కానీ కాంగ్రెస్ కాదు ప్రభుత్వం చరణ్ గారు, భావిస్తాం. మీరేమో ఎటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది మీరు చెప్తారు. కానీ ఇది కేవలం రాజకీయ కక్ష. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తే నేను పాదయాత్ర చేసుకొని కొంత భవిష్యత్తులో నేను రాజకీయంగా ఎదుగుదలకి కొంత మెట్లుగా భావిస్తాను, లేకుంటే నేను ఖచ్చితంగా జిమ్ చేసుకుంటాను అంటూ కూడా గతంలోనే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య కూడా మనం చూసాం. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు వారు నిజంగానే నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకి పోయి నేను అక్కడ జిమ్ చేస్తా, అదేవిధంగా ఫిట్నెస్ తోటి బయటకు వచ్చి నేను పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ గారు కలలు కంటున్నారు. మరి మీకన్నా ముందు కలవకున్న కవిత గారు 6 నెలల పాటు జైల్లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో స్థలకే 16% పడిపోయింది. 9 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 0 స్థానం. అదే కాకుండా 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చింది. మిగతా స్థానాల్లో థర్డ్ ప్లేస్ పోయిన పరిస్థితి. చాలా స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, తన మీద కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక చట్టాలు ఏముండవు. అల్లర్జున్ గారికైనా, మంచు మనోజ్ బాబు గారికైనా, మంచు విష్ణు గారికైనా, మంచు మోహన్ బాబు గారికైనా, మీకైనా, నాకైనా తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. దానిలో భాగంగా ఏ వ్యక్తి యొక్క హక్కులు హరించొద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేస్తూ తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది ఆనాడు ఏసీబీ కేసు పెట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు కార్ రేసింగ్ వ్యవహారం మూలంగా హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడరు, గ్రీన్కో సంబంధించి ఏం జరిగింది, ఎలక్షన్ బాండ్ ఏ విధంగా కొనుగోలు చేసింది, అదే కాకుండా ఇక్కడి నుంచి డాలర్లు కావచ్చు, అదేవిధంగా ప్రజాధనం వృధా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయల పెనాల్టీ ఏ విధంగా పడ్డది, అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో దాదాపు 120 రోజుల పాటు జైల్లో ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా ఇందులో ఒక సెక్షన్ కింద 4 సంవత్సరాలు, ఇంకో సెక్షన్ కింద 7 సంవత్సరాలు, ఇంకో సెక్షన్ కింద జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం సో ఎప్పుడు చట్టం తన పని ఎప్పుడు తాను అరెస్ట్ చేసుకొని చేయబోతున్నారు? పోతుంది. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ విషయం రాష్ట్ర ప్రభుత్వం గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఎక్కడ కూడా మేము మాట్లాడాల్సిన మాటలు కావు. ఎందుకంటే చట్టం అనేది వారు ఏసీబీ వారి పరిధిలో ఉన్న వ్యవహారం. వారు ఎప్పుడు అరెస్ట్ చేయాలా, ఎప్పుడు ఏ విధంగా నోటీస్ ఇచ్చి పిలిపించాలా, అదే కాకుండా దీని వెనక ఇంకా ఎంతమందిని పిలిపిస్తారు, అదేవిధంగా గ్రీన్కోకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా 9వ సీజన్ సంబంధించినటువంటి ఆ కార్ రేసింగ్ వ్యవహారంలో మొత్తం ఇంకా మిగతా కంపెనీలు కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేసిరు, దాని వెనక కూడా ఎలక్షన్ బాండ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీని వెనక క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా, అన్ని విషయాలు కూడా ఏసీబీ వాళ్ళు చూస్తా ఉన్నారు. కాబట్టి అదే ఇంకోటి ఏం చెప్తారు కేటీఆర్ గారు, ఈడీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసిపోయారు. 50 లక్షల రూపాయలు దాటినప్పుడు ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం 46 కోట్లు, 9 కోట్ల రూపాయలు పెనాల్టీ అంటే 55 కోట్ల రూపాయలు. 50 లక్షల రూపాయలు మించి ఏదైనా వ్యవహారంలో అవినీతి జరిగినట్టు కనపడితే ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. గతంలో గొర్రెల స్కామ్ లో కూడా ఈడీ ఆల్రెడీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఏసీబీ ఆ గొర్రెల స్కామ్ లో జరిగిన వ్యవహారం మీద కూడా ఈడీ వచ్చిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఈడీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా కేటీఆర్ గారు చేసిరు. కాబట్టి చాలా స్పష్టంగా చట్టం ప్రకారం మాత్రమే ప్రజాప్రభుత్వం కాదు ముందుకు ఇప్పుడు పోతుంది కాదు తప్ప కాదు వాళ్ళు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఫర్దర్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళినా, లేదంటే ఇక్కడ సింగిల్ బెంచ్ కాకుండా డివిజన్ బెంచ్ కి 3 లేకుంటే ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళినా అంటే ఎట్లా లీగల్
ఛాన్సెస్ ఉంటే ఆ విధంగా కొంత రిలీఫ్ కోసం కేటీఆర్ కొంత ప్రయత్నాలు చేస్తున్నారు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు సుప్రీంకి వెళ్ళినా లేదంటే ఇతరత్రా ఏదైనా లీగల్ గా ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటి ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నిజంగానే తప్పు చేయనప్పుడు ఎందుకు కోర్టులోకి పోవాలా? ఏసీబీ ముందుకు పోతే ఏసీబీ వాళ్ళు వాస్తవ విషయాలు చెప్తారు కదా! నువ్వు తప్పేం చేయలే అని చెప్పినవు. నాకు సంబంధం లేదని చెప్పినవు. అదే విధంగా కార్ రేసింగ్ జరిగితే ఏకంగా తెలంగాణ మొత్తం రూపురేఖలే మారతాయని చెప్పినవు. తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినవు. అదే కాకుండా అధికారులదే తప్పుంది, నా తప్పు లేదని చెప్పేసి ఇప్పుడు బుకాయిస్తున్నావు. ఈడెందుకొచ్చిందని చెప్తావు. ఏసీబీ కేసేది ఎట్లయితే చెప్తావు. మరి ప్రజలకన్నీ కూడా వాస్తవ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి కదా! మీరు ఏ కోర్టుకు ఉమ్, పోయినా కేటీఆర్ గారిని ఎవ్వరు కాపాడలేరు. నువ్వు సుప్రీం కోర్టుకు పోవచ్చు. లేకపోతే హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనమా, లేకపోతే త్రిసభ్య ధర్మాసనమా, లేకపోతే ఫుల్ బెంచ్ పోయినా కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారిని ఎవరు కాపాడలేరు ఈ కేసులో. ఎందుకంటే బిజినెస్ రూల్స్ అని కూడా విరుద్ధంగా ఆనాడు మూడోసారి అధికారం మేమే వస్తుందని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ నుంచి కాకుండా ఒప్పందం చేసుకున్న సంస్థ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా అధికారులను మీద దబాయించడంతోటి ప్రధానంగా మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఒప్పుకుండు కాబట్టి కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము ట్రాన్స్ఫర్ చేసినని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు ఈ కేసులో జైలు పోడు ఖాయం. ఖచ్చితంగా జైలుకు చిప్పకూడు తినాల్సిందే. అదేవిధంగా ఈ హెచ్ఎండి చైర్మన్ సంబంధించి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి మీద కేసు ఎందుకు కాలేదు, కేటీఆర్ గారి మీద ఎందుకు కేసు అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఆనాడు ఈ లగచర్లను రాజకీయం చేసిర్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏసీబీ కేసు కావచ్చు, ఈ కేసులు అవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కావాలని నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో జైలుకు వచ్చింది కాబట్టి నన్ను జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నా చెప్పి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏ వ్యక్తి యొక్క హక్కులను హరించే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా ఏసీబీ విచారణ జరుగుతా ఉంది. ఖచ్చితంగా మీరు పైకోర్టు పోయే అవకాశం మీకున్నది. మీరు పోయినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఏ కోర్టు కూడా రక్షించదు. ఖచ్చితంగా ఏసీబీ కేసులో జైలుకు పోవాల్సిందే. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే దానిలో ఏసీబీ ముందుకు పోతుంది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. చూద్దాం ఏం థ్యాంక్ జరగబోతుంది యూ. ఈ కేసులో. సో ఇది చరణ్ థ్యాంక్ యూ. కౌశిక్ చెప్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఈ కేసులో మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తప్పుదో పట్టించారు. ఏకంగా తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారు కాబట్టి స్పష్టంగా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. కేటీఆర్ జైలుకు పోవాల్సిందే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.